ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనుంది. రాజ్య యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రాజ్య యువ వికాసం పథకంలో 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించింది. కానీ అంచనాలకు మించి సుమారు 16.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతలో ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనుంది. రాజ్య యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, కేబినెట్ వివరాలేంటి? ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం కూడా భేటీ కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, కొత్తగా అమలు చేయాల్సినటువంటి పథకాలు, కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా మంత్రివర్గం చర్చించబోతోంది. ప్రధానంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ పథకం కింద అందిన దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపిక, బడ్జెట్, యూనిట్ల మంజూరుతో పాటు పథకం పక్కదారి పట్టకుండా చేపట్టాల్సిన చర్యలు ఏంటంటే దానిపైనే ప్రధానంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరోవైపు వానాకాలం కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మరోసారి రైతు భరోసా రైతులకు వేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అది ఎకరానికి 6,000 ఇవ్వాలా, లేకపోతే ఒకేసారి సంవత్సరం మొత్తం 12,000 ఇవ్వాలా అనే దానిపైన కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చించి డిసైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదిక కూడా మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో తుది నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆయన బదిలీ క్రమాలకు అందించారు. ఈ నేపథ్యంలో పాత పింఛన్ విధానం, అదేవిధంగా ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరోవైపు ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. దీనిపైన ఈ రోజు కేబినెట్ లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పథకాలకు సంబంధించి కేబినెట్ లో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా మరోవైపు వానాకాలంలో పంట సాగు, అదేవిధంగా తడిసినటువంటి ధాన్యం, పంట కొనుగోలు, ఎరువులు, విత్తనాల సరఫరాపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులు, ఇప్పటివరకు గుర్తించినటువంటి లబ్ధిదారులు, పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్నటువంటి ఇండ్లు ఏంటి అనే అంశంపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు భూభారతి చట్టాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వచ్చినటువంటి దరఖాస్తులపైనే కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తా ఉంది. దీన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, వ్యూహాలపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతా ఉంది. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర కూడా విచారణను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇందులో లోపాల పరిశీలన, బాధ్యుల సంబంధించిన నిర్ధారణ తదితర అంశాలపైన కూడా చర్చ పోతున్నారు. ఇంకా మరోవైపు చూసినట్టయితే విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం తదితర అంశాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ.